అందరికీ నమస్కారం అండి. నేను మీ అక్క. ఈరోజు మా చెల్లెలు అయితే బాగా నవ్వుతుంది. అంటే ఇంతకు ముందు వీడియో షార్ట్స్ నుంచి నవ్వుతానే ఉందన్నమాట. ఇప్పుడైతే మన వీడియో స్టార్ట్ చేద్దాం. అందరికీ నమస్కారం అండి. నేను మీ అక్క. నేను మీ చెల్లి. మీ అక్క చెల్లి పల్లెటూరు వంటలకి అయితే స్వాగతం అండి. ఈ రోజు అయితే మనం అయితే స్పెషల్ వంట అయితే చేయబోతున్నాము. ఈ రోజు ఎందుకు ఇంత హ్యాపీ అంటే తెలీదు, బట్ కానీ చాలా ఆనందం అయితే వచ్చేస్తాను అనుకోకుండా. ఇంతవరకు సీరియస్ గా ఉన్నాం, ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ రోజు వచ్చేసి స్పెషల్ ఏమనుకుంటున్నారా, మేమైతే గిన గోగా కూర్బిండి అంటామండి. చిన్నప్పుడైతే మా ఊర్లో అయితే గిన ఈరోజు వచ్చేసి మనం ఏం చేయాలి, గోగా కూర్బిండి అంటే గోగాకు చట్నీ అంటారు. ఇప్పుడు వచ్చేసి గోగాకు పచ్చడి అంటారు కదా. పచ్చడి అయితే నాకు తెలియదు, కానీ మేమైతే గోగాకు చట్నీనే ఇప్పుడు అనేది. చిన్నప్పుడు కూడా అదే, కానీ పల్లెల్లో గోగా కూర్బిండి అంటారు. సో ఇప్పుడైతే మనం గోగా కూర్బిండి అయితే చేసేద్దాం. ఏమేం కావాలనేసి చూసేద్దాము. తెగిన గోగా కూర్బిండికి ఏమేం కావాలో అయితే చూసేద్దాము దగ్గరికి నుంచి. ఫస్ట్ అయితే గిన కొద్దిగా పచ్చిమిరపకాయలు, టమోటాలు, ఎర్రగడ్డ, కొత్తిమీర, తెల్లగడ్డ, కొంచెం పల్లీలు, శనగిత్తనాలు కొన్ని వేసుకోవాలండి. ఇంకా గోగాకు. ఇప్పుడైతే మంట మండుతాను, పెనుము అయితే పెట్టేద్దాము శనగిత్తనాలు వేయించుకోనికి. అలా అయితే వేయించుకుందాము. ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చూద్దాము, కంటిన్యూగా చూసేయండి మా వీడియో అయితే. ఇప్పుడైతే శనగిత్తనాలు అయితే ఏగినాయి. ఇప్పుడైతే గిన గోగాకు, పచ్చిమిరపకాయలు, టమోటాలు అయితే వేసినాం కదా. ఇదైతే కొంచెం బాగా ఉడకల్లా, ఎందుకంటే వేయించుకోకూడదు. మేమైతే ఇట్లే చేస్తాము అనమాట చిన్నప్పుడు. ఇది బాగా ఉడికిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపుతాము, చూడండి. గోగాకు ఉడుకుతాను చూడండి నీట్గా. పొయ్యి మీద మంట అయితే మాత్రం తగ్గనే తగ్గదు. కట్ల పొయ్యి, గ్యాస్ పొయ్యి కింద, గ్యాస్ కింద బాగా మండుతుంది. ఇప్పుడైతే గోగాకు చట్నీ చేస్తున్నాం. మేమైతే కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలని చాలా సార్లు అన్నాం కదా. ఈసారి అయితే కింద కంటిన్యూగా వ్లాగ్ లో అయితే చెప్తామండి. మేము ఇంత దూరం వచ్చి మీకు పల్లెటూరు వంటలు మేము చేసిండే చిన్నప్పటి నుంచి చెప్తాన్నామంటే మేమైతే లేమండి, కొద్దిగా బిజీగా ఉన్నాము. మేమైతే టౌన్ లోనే ఉంటాము, కానీ ఇవి మేము చేసిందే చిన్నప్పటి వంటలు మా ఊర్లో. అందుకోసమని మా మెమరీస్ అన్ని మేము గుర్తు చేసుకోవాలని మీ ముందుకైతే వచ్చినాము, మీ అక్క చెల్లి పల్లెటూరు వంటల ద్వారా. సో మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇంకా నేనైతే గిన మీకు ఈ శారీస్ గురించి చెప్పలేదు కదా. ఈ శారీస్ వచ్చేసి తన మ్యారేజ్ అయిన కొత్తలో తీసుకున్నామండి. ఇప్పటికి వచ్చేసి 7-8 years అయింది. 9 years అయింది మ్యారేజ్ అయిన తర్వాత తీసుకున్నాం అనమాట. అప్పుడైతే గిన బ్లౌజులు అయితే ఇట్లా డిజైన్ చేస్తా అంటండి. ఇప్పుడైతే గిన ఓపిక లేదు, ఓన్లీ పైపింగ్ ఇచ్చేసి డిజైన్ అయితే చేసుకుని. నేనైతే ఎప్పుడు రౌండే, తనకైతే ఇట్లా డిజైన్ చేస్తా అంటుంది. ఏమైనా తిరిగి ఒకసారి. సో ఒకసారి చూస్తున్నారు కదా, మేమైతే బ్లౌజ్లు అయితే ఇట్లా డిజైన్ చేస్తామన్నమాట. సో నేనైతే వర్క్ ఏం చేస్తాను అనేసి చాలా మందికి తెలుసు, మా వాళ్ళకి తెలియని వాళ్ళకైతే చెప్తాను. మనకు ఆర్ఎన్ నవ్య ఫ్యాషన్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది. నేనైతే స్టిచ్చింగ్ చేస్తాను, బోటిక్ ఉంది, పార్లర్ ఉందండి, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కూడా చేస్తాను. ఇంత బిజీలో కూడా మేము ముందుకైతే వంట చేయడానికి వచ్చినాము అంటే, సో మాకైతే మీ సపోర్ట్ కావాలా అని. సపోర్ట్ అంటే ఏ విధంగా అంటే, మాకైతే చెప్పినాం కదా చిన్నప్పుడే పేరెంట్స్ని మేము మిస్ చేసుకున్నామని, పేరెంట్స్ లేరు అని. సో మాకైతే బంధువులు ఉన్నా కూడా లేనట్టే అండి. ఎందుకంటే మాకి అమ్మ లేనప్పుడు లేని బంధువులు ఇప్పుడైతే వద్దనుకున్నాం అనమాట. ఇప్పుడే కాదు, అప్పటి నుంచి కూడా. అది అందరికీ తెలిసిన విషయమే, కానీ మీకు తెలియదు కాబట్టి మా సబ్స్క్రైబర్స్ కోసం అయితే మన ఫ్యామిలీ, యూట్యూబ్ ఫ్యామిలీకి అయితే చెప్తున్నాము. సో మాకు అందరూ ఫ్యామిలీ కావాలనేసి అయితే మేము ముందుకు వచ్చినాం. ఇంత బిజీలో కూడా మేమైతే చిన్న వంటతో మేము చేసుకున్న వంటలతో అయితే మేము ముందుకు వస్తున్నాము. ఎందుకంటే ఈ వంట చేయడానికి ఇప్పుడు చిటికలో అయిపోయే వంట ఆ పొద్దు అయితే ప్రాణం పోయేటట్టుగా చేసుకున్నాం అనమాట. ఎందుకంటే రాని వంటలు
కొందరిని అడిగి అడగక వాళ్ళు చెప్పక చేసుకున్నాం అనమాట వంటలు అయితే గిన. సో మళ్ళీ ట్రైన్ అయితే పోతుంది, మీకు సౌండ్ వినిపిస్తాను అనుకుంటా. పొద్దు మునిగే టైం కదా, సో అసలు సంధ్యాల కాడ అయితే అయింది. ఇంక ఇప్పుడైతే నైట్ కండి. ఇప్పుడైతే ఒక్కసారి మన వంట అయితే చూసేద్దాం. మిర్చి ఒక్కసారా చూసినారా? ఇంకా గోగాకు పచ్చిమిరకాయలు అయితే ఉడికినాయి. మనకి ఉడికినాయని ఎట్లా తెలుస్తాయి అంటే ఇవైతే గిన బ్రౌన్ కలర్ వస్తాయండి మనకైతే గిన, అప్పుడు ఉడికినట్టు. గోగాకు కూడా చూసినారా? సో ఇట్లయితే ఉడికినట్టు. ఇంకా చెప్పినాను కదా ఆర్ఎన్ నవ్య ఫ్యాషన్ యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది అనేసి. ఇంకొకటి వచ్చేసి మా చెల్లెలు కూడా కొంచెం బిజీగా ఉంటుంది, తను కూడా జాబ్ చేస్తుంది. ఇంకా తనకైతే మహాదేవ్ జున్ను వ్లాగ్స్ అనేసి యూట్యూబ్ ఛానల్ ఉంది, దాన్ని కూడా చూసి సపోర్ట్ చేయండి. సో అందుకోసమే మేమైతే కొంచెం మీకు లేట్గా అయితే ఇచ్చేస్తున్నాం. ఇంక ఈ రోజు అయితే గిన స్పెషల్గా గోగాకు చట్నీ చేయడానికి రీజన్ ఏమంటే అందరూ అడుగుతున్నారు అనేసి చట్నీలు చేయండి అని అది కూడా గోగాకు చట్నీ అడిగి చాలా మంది అడిగినారు. నాకే 3 అయితే కాల్ చేసి మరీ అడిగినారు. అందుకోసమని ఈ రోజు అయితే గోగాకు చట్నీ చేస్తున్నాము. అంటే ఏంచుతారు కదా, అట్లా లేకుండా మేమైతే ఉడకబెట్టి ఇట్లే చేస్తా అంటే చిన్నప్పుడు మేము చేసే వంటలన్నీ మా ఊరు వాళ్ళైతే చూసి అవును నిజమే ఇదే చేస్తున్నారు, అప్పుడు ఎట్లా చేస్తుంటే అట్లే అనేసి. పల్లెటూరు వాతావరణం ఉండాలని మేము ఇంత దూరం వరకు వచ్చి చేస్తున్నాము. మా ఇంట్లోనో వీళ్ళింట్లోనో చేయొచ్చు, కానీ ఇంత దూరము మా పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ కట్టెలు తెచ్చుకొని ఇక్కడ పొయ్యి వెలిగించి ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడే చేస్తున్నాము. ఇప్పుడు ఎంత సపోర్ట్ చేయండి. ఎంత కట్ల పొయ్యి ఉన్నా కూడా వంట చేయడానికి బరువు అయితే పడతాం అనమాట. ఎందుకంటే ఆ పొగకి ఆ మంట అంటించుకొని గాలికి మంట పోతా అంటే మనం చేయలేం కదా. సో అందుకోసం అనేసి మేమైతే ఇంత కష్టపడుతున్నామని కాదు, కానీ మేము పడిన సేమ్ కష్టం అయితే చిన్నప్పుడు కూడా పడినామండి. ఇప్పుడన్నా మేము అన్ని చూసుకునే వాళ్ళము, చిన్నప్పుడు అయితే గిన అట్లా కాదనమాట. అప్పటికప్పుడు నేనైతే గిన చిన్నప్పుడు బాగా ఆడుకుంటా పాడుకుంటా వంట చేసేదాన్ని. తనకైతే స్కూల్కి పోతానే, నేను స్కూల్ పోయి కూడా ఆడుకునేదాన్ని. అందుకోసం నాకు కొంచెం చదువుతాను. నేనైతే కష్టపడినా, నాకు ఏమీ తెలీదు, వంట రాదు, ఏం రాదు, పొయ్యి వెలిగించడం రాదు. మా పెద్దకున్నంత వరకు పెద్దక్క చేస్తానింది, ఈమె ఊరికే ఉంటానింది. ఈమెకు పెళ్ళి అయిన తర్వాత నేను కష్టపడినా, నాకు ఏం రాదు. ఇంకా అన్నయ్యే నేర్పించిండేది. ఈమె పోయిన తర్వాత ఒక్కసారిగా వంట చేసే వాళ్ళు పోతే ఇంట్లో పరిస్థితి ఎట్లుంటుంది ఆలోచించండి. నాకైతే ఏమీ రాకపోయా, ఇంకా అన్నయ్య చిన్న చిన్నగా అన్ని స్టార్ట్ మేమైతే నెక్స్ట్ ఒక 3 వీడియోస్ తర్వాత నేనైతే కంటిన్యూగా మావన్నీ మీతో షేర్ చేసుకుంటానండి మన ఫ్యామిలీతో. సో మమ్మల్ని సపోర్ట్ చేసి ముందుకైతే నడిపించండి. ఇప్పుడైతే గోగాకు చట్నీ అయితే ఉడికింది, ఇది తీసేద్దాము. మొత్తం అంతా బయటకైతే తీసేసుకుందాము. ఇట్లా మొత్తం అంతా తీసేసుకుందాం బయటికి. కొంచెం మంటకి చెయ్యి ఆవిరైతుంది బాగా. మనము రోట్లో ఫస్ట్ అయితే శనగిత్తనాలు వేసుకుందామండి, ఎందుకంటే శనగిత్తనాలు కొంచెం మెదగల కదా. శనగిత్తనాలు అయితే నూరుతున్నాము. మళ్ళీ ఎర్ర ట్రైన్ అయితే పోతుంది. ఇప్పుడు కొంచెం శనగిత్తనాలు మెదిగినాక పచ్చిమిరకాయలు వేస్తాం, మిర్చి కొంచెం ఉప్పు, శనగిత్తనాలు పచ్చిమిరకాయలు ఉప్పు అయితే వేసినాము. ఇప్పుడు తెల్లగడ్డలు వేద్దామండి. పచ్చిమిరకాయలు ఉప్పు వేసినాక తెల్లగడ్డలు. ఇప్పుడు గోగాకు అయితే వేసుకుందాము. ఇప్పుడు గోగాకుని మనం ఇట్లా రామ్కోల్లా బాగా వాసన చాలా బాగుంది.
ఏమో తెలియదు కానీ మాకు ఈ మధ్య వాసనలు భలే తెలుస్తాయి. స్టవ్ మీద అయ్యి తెలియలేదు. పొయ్యి మీద చేసి రోట్లలో గుంటి కింద రుబ్బేసరికి వాసన అయితే బాగా వస్తుంది. ఒకసారి దగ్గరికి రమించి చూస్తున్నారా, మనము శనగిత్తనాలు గోగాకు అంతా వేసేసరికి చట్నీ అయితే ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఫైనల్ గా కొంచెం టమోటా వేసుకున్నాము. ఇది కూడా ఎందుకంటే రసము ఎగురుతుంది, ఇట్లా పగలగొట్టాలి, కాలుతుంది రసం. చిదిమి వేయాలంట. చిదిమి వేయాల. ఇట్లా చిదిమి వేస్తే మనకి రాకిల బండకి బాగా తగులుతుంది. మేమైతే ఇరిసేయాల అంటాము. చూడండి కోడి అసలు సందెల కాడ కుక్కరుకో అని పొద్దున్నే ఉంటుంది. ఫైనల్ గా మనకు మిగిలిండేది ఒకే ఒక ఐటమ్ ఎర్రగడ్డ. లాస్ట్ లో అయితే ఎర్రగడ్డ వేసుకున్నాం, టమోటా వేసినాం కదా. ఇప్పుడైతే ఎర్రగడ్డ వేసేస్తాము. ఎర్రగడ్డను కూడా మనం ఎక్కువ దంచకుండా ఉడికి అట్లా కచ్చా పచ్చగా పైన రోట్లో. ఇప్పుడు ఈ రుచి అనేది మనకి ఎర్రగడ్డ తగులుతూ ఉంటే అన్నంలో కానీ ముద్దకు కానీ చాలా బాగుంటుందండి. ఇంతే. సో గోగా చట్నీ రెడీ అయిపోయింది. రుచి ఎట్లుంది అనేసి చూద్దాము. అన్ని సరిపోయినాయి. చూడు బయట ఉంది టేస్ట్ చూడు. చూడు మా టేస్ట్ చూడు. చాలా బాగుందండి రోడ్లో నూరిన చట్నీ. సో చాలా మంది అడిగినారు. మా బుడ్డగాడు కూడా చెప్తున్నాడు ఏందమ్మా ఇంకా గోగా చట్నీ అయితే అయిపోయింది. అది ప్లేట్. రుచి అయితే చూద్దాము. అన్నం కాలుతుంది. కాలే అన్నంలోకి టేస్ట్ తెలీదు కానీ కాలే అన్నము. గోగా చట్నీ ముద్ద అయితే ఇంకా బాగుంటుందండి. అది రోట్లో నూరిండేది కదా, చాలా బాగుంది వాసన. అది కూడా ఎర్రగడ్డ ఎక్కువ మెదుక్కోకుండా కచ్చా పచ్చాగా బాగుంది. మీరు చింతపండు వేయలేదు అని అడగచ్చు కదా, ఎందుకంటే టమోటాలు వేసినాము, గోగాకు వేసినాము. గోగాకు కొంచెం పులుపు ఉంటుంది. ఇది వచ్చి హైబ్రిడ్ గోగాకు అండి, నాటి గోగాకు కాదు. అందుకనేసి పులుపు ఉంటుందని మేమైతే చింతపండు వేయలేదు, ఎందుకంటే పులుపు తినరనేసి. బాగుంది, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. సో ఇట్లా గోగా చట్నీ పొయ్యి మీద ఉడకబెట్టి మేమైతే ఇట్లా చేస్తాం. చిన్నప్పుడు చాలా బాగుంది. నేను చేసి మా ఫ్రెండ్స్ అంతా కలిసి తింటాంటాం అనమాట. అందరూ బాగుందండి. అందరు వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. ఒక లైక్ కూడా కొట్టండి, సపోర్ట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.